ఏపీ తెలంగాణ మధ్య ఉద్యోగుల విభజన ఇంకా జటిలంగానే ఉంది. కమల్నాథన్ కమిటీ ఈ సమస్యను ఇంకా కొలిక్కి తీసుకురాలేదు. పైగా రాష్ట్ర స్థాయి ఉద్యోగులను మాత్రమే విభజించి జిల్లా స్థాయి సిబ్బందిని పట్టించుకోకపోవడంతో తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ మూలాలు కలిగిన వాళ్లు ఆందోళన చెందుతున్నారు. దాదాపు 500 మంది నాన్ లోకల్ టీచర్లు తమను ఆంధ్రప్రదేశ్కు పంపించేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అటు ఏపీలో ఉంటున్న నాన్ లోకల్ టీచర్ల పరిస్థితి కూడా ఇదే. ఉమ్మడి రాష్ట్రంలో ఓపెన్ కేటగిరీ కింద 20% మంది స్థానికేతర ఉపాధ్యాయుల నియామకం జరిగింది. విభజన తర్వాత తాము కుటుంబ పరంగా పిల్లలు వ్యక్తిగతంగా నష్టపోతున్నామని వాపోతున్నారు. ఏపీలో బీసీగా ఉన్న తాము తెలంగాణలో ఓసీలుగా మారుతున్నామని ఆవేదన చెందుతున్నారు. మానవతా దృక్పథంతో ఆలోచించి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ జారీ చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. గవర్నర్ దగ్గర భేటీ అవుతున్న 2 రాష్ట్రాల త్రిసభ్య కమిటీల దృష్టికి ఈ అంశాన్ని తీసుకువెళ్లామని ఉపాధ్యాయులు తెలిపారు. తెలంగాణలో పనిచేస్తున్న టీచర్లలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల వాళ్లు ఎక్కువగా ఉన్నారని, తామంతా వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను కూడా సరిగా చూసుకోలేకపోతున్నామని వాపోయారు. 2001 డిఎస్సిలో తెలంగాణలో అపాయింట్ అయ్యాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఆంధ్రప్రదేశ్ వెళ్ళాలి, మా ప్రాంతంలో పనిచేయాలనేటటువంటి నా యొక్క సుదూరమైనటువంటి దృక్పథము ఎప్పటి నుంచే ఉండేది. కానీ విభజన సమయంలోనైనా కూడా మా రాష్ట్రానికి మేము వెళ్ళిపోతాము, అక్కడ పనిచేసుకుంటాము అనేటటువంటి ఒక భావన ఉండేది. కానీ ఈ విభజన సమయంలో ఓన్లీ రాష్ట్ర స్థాయి పోస్టులు మాత్రమే విభజన చేశారు. జిల్లా, జోనల్, మల్టీ జోనల్ వాళ్ళ ఉద్యోగస్తుల్ని ఎక్కడ వాళ్ళు అక్కడే పనిచేయాలి అనేటటువంటి ఒక భావన పెట్టడం వల్ల మేము తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతూ ఉన్నాము. ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రుల్ని, ముఖ్యమంత్రిని, ప్రజాప్రతినిధుల్ని, అధికారుల్ని కలిసాం. అలాగే విభజన జరిగిన తర్వాత 2 రాష్ట్రాల మంత్రులను కానీ, ముఖ్యమంత్రులను కానీ, అధికారులు కానీ అందరినీ కలిసాం. మాకున్న సమస్యల్ని ప్రతి సందర్భంలోనూ విన్నవించాం. గతంలో 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాజ్భవన్ దగ్గర కలిసిన సందర్భంలో మేము ఫ్లెకార్డులతో నిరసన ప్రదర్శన చేసాం. మా సమస్య పరిష్కరించండి, మేము చాలా ఆవేదన చెందుతున్నాం. ఎందుకంటే దూర ప్రాంతంలో ఉన్న మా తల్లిదండ్రులు, ఇటీవల ఒక మిత్రుడికి సంబంధించినటువంటి విషయం, వాళ్ళ నాన్నకు క్యాన్సర్ ఉండడం వల్ల తనకు ఒక్కడే కొడుకు, తను ఇక్కడ ఉద్యోగం చేస్తూ తన తండ్రి మాత్రం విజయనగరంలో ఉండడం, అది క్యాన్సర్ రోగి అవ్వడం వల్ల ఆయనకి సరైన ట్రీట్మెంట్ అందించలేక ఆయన చాలా రకాలైనటువంటి మనోవేదన చెందడం జరిగింది. చివరికి తన తండ్రిని కూడా సరైన ట్రీట్మెంట్ ఇప్పించుకోలేక ఆ తండ్రి చనిపోవడం జరిగింది. ఇలా ఈ సందర్భంలో ఇప్పుడు ఉన్న తన తల్లి మాత్రం అక్కడ ఉన్న ఊరిని విడిచిపెట్టి ఈయన దగ్గరికి రావడం లేదు, ఈయన అక్కడికి వెళ్ళడం లేదు. ఈ తీవ్రమైనటువంటి సంఘర్షణ ఆయన ఒక్కరి జీవితంలోనే కాకుండా మాలో చాలామంది మిత్రులకు అలాంటి సమస్యలు ఉన్నాయి. మా సొంత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో బీసీకి చెందిన వాళ్ళు ఇక్కడ ఓసీ కేటగిరీలో వస్తారు. దానివల్ల ఇది చాలా తీవ్రమైన సమస్య. ఇలాంటి ఎన్నో సమస్యలు అన్నమాట. అలాగే అదే కాకుండా మా పై అధికారులు మా మీద ఉద్యోగరీత్యా ఎంతో మానసిక సంఘర్షణకు, తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారు. అలాగే మా పిల్లలు కూడా ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో స్థానికులు అవుతున్నారు, ఆంధ్రప్రదేశ్లో ఏమో స్థానికేతరులు అవుతున్నారు. ఇవి చాలా తీవ్రమైన సమస్యలుగా గుర్తవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉమ్మడి రాష్ట్రంగా ఉండేటప్పుడు 2002లో మెదక్ జిల్లాలో టీచర్గా అపాయింట్ అయినాం. తర్వాత బైఫర్కేషన్ అయిన తర్వాత మమ్మల్ని మా సొంత రాష్ట్రాలకు పంపించడానికి ఆప్షన్ తీసుకోవాల్సింది, అది చేయలేదు. దయచేసి ఇప్పటికైనా ఇరు రాష్ట్ర అధికారులు, ముఖ్యమంత్రులు మా యొక్క సమస్యని సానుకూలంగా స్పందించి మమ్మల్ని మా స్వస్థలాలకు పంపించడానికి తగిన చర్యలు చేపట్టగలరని వేడుకుంటున్నాం సార్.